తిరుపతి జిల్లాలో స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన సోలార్ విద్యుత్ కేంద్రం వైసీపీ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. 80% పైగా పనులు పూర్తి కాగా ఇంకో 20% చేసి ఉపయోగంలోకి తీసుకురావాల్సిన జగన్ సర్కార్ సీతకన్ను వేసింది. దీంతో కోట్ల రూపాయల విలువైన సౌర ఫలకాలు ఎండకు ఎండి వానకు తడుస్తూ వచ్చాయి. తాజాగా కూటమి సర్కారు దృష్టి సారించింది. పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. ముళ్లకంపలు, పిచ్చి మొక్కలతో నిండిన ఈ ప్రదేశం తిరుపతి జిల్లా తూకివాకం సౌర విద్యుత్ కేంద్రం. 2015-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన సౌర విద్యుత్ కేంద్రం పనులు 80% వరకు పూర్తయ్యాయి. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక మిగిలిన పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారు. రేణిగుంట సమీపంలోని తూకివాకం వద్ద 30 ఎకరాల్లో 6 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేలా గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్లాంట్ పనులకు అప్పట్లో శ్రీకారం చుట్టారు. హైదరాబాద్కు చెందిన నోవస్ గ్రీన్ ఎనర్జీ సేఫ్టీ లిమిటెడ్ సంస్థ ఈ పనులను చేపట్టింది. 2020 నవంబర్ నాటికి 80% పనులు పూర్తి చేసింది. కాంట్రాక్టు సంస్థ, కార్పొరేషన్కు మధ్య సమన్వయ లోపంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 2021 నాటికే అందుబాటులోకి రావాల్సిన ప్రాజెక్ట్ జగన్ సర్కారు నిర్వాకంతో 6 ఏళ్ల పాటు అటకెక్కింది. సుమారు 20 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన ప్రాజెక్టులో 16 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. కేంద్ర ప్రభుత్వ వాటాగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు నిధులను విడుదల చేసినా రాష్ట్ర వాటా నిధులను విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో ప్యానెల్స్ దెబ్బతినడంతో పాటు ప్రాజెక్టు ప్రాంతమంతా పిచ్చి మొక్కలతో నిండింది. విత్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ 24.5 crores. అందులో 17 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రిమైనింగ్ ఓపెక్స్ కింద శాంక్షన్ అవ్వడం జరిగింది. బట్ 14 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయిపోయిన తర్వాత ఏజెన్సీ విత్డ్రా అవ్వడంతో అండ్ ఫండ్ క్రంచ్ వల్ల 3 years నుంచి అది ఇనాపరేటివ్గా ఉండడం వల్ల ఈ ప్యానెల్స్ అండ్ గ్రిడ్ కనెక్ట్ అవ్వకపోవడము అండ్ థెఫ్ట్ ఆఫ్ వైర్స్ ఇవన్నీ అవ్వడం వల్ల నెట్ క్యాప్ వాళ్ళకి ఇచ్చి స్టడీ చేస్తే నియర్లీ 5 crores దాకా లాసెస్ ఉన్నాయి. అది మళ్ళీ మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మనము తిరుపతి కార్పొరేషన్ టేక్ ఓవర్ చేసేసి అది ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పిలవడం జరిగింది. కోట్ల రూపాయల పనులు నిరుపయోగంగా మారడంతో కూటమి ప్రభుత్వం దానిని అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. తూకివాకం సోలార్ ప్లాంట్పై సమీక్ష నిర్వహించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్లాంట్ను వైశాఖ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ సంస్థకు కేటాయించింది. ప్రభుత్వానికి ఆర్థిక భారం లేకుండా ప్రాజెక్టు పునరుద్ధరణ, అభివృద్ధి, ఆపరేషన్, నిర్వహణ బాధ్యతలను 25 ఏళ్ల పాటు ఆ సంస్థకు అప్పగించారు. 25 years ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తీసుకొని అండ్ ఇప్పుడు ఏదైతే బ్యాలెన్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలో కూడా వాళ్ళే పెట్టేసి ఇది గ్రిడ్కి కనెక్ట్ చేసి కార్పొరేషన్కి 4 మెగావాట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 2 మెగావాట్ వాళ్ళ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఈ 4 మెగావాట్ ఇవ్వడం వల్ల మనకి కార్పొరేషన్లో 25 lakhs వరకు ఎవ్రీ మంత్ ఎనర్జీ సేవింగ్స్ ఉంటాయి. అలాగే ఈ పీపీపీ ద్వారా ఏదైతే ఏజెన్సీ వచ్చిందో ఆ ఏజెన్సీ మనకి 3.5 crore రాయల్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ బేసిస్లో నియర్లీ 25 lakhs వరకు పవర్ సేవింగ్స్ కూడా జరుగుతుంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఈ ఏజెన్సీ 25 years టేకప్ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 20 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు మళ్లీ ఊపిరి పోసుకుంది. అర్ధాంతరంగా ఆగిపోయిన ప్లాంట్ తిరిగి అందుబాటులోకి రావడంతో తిరుపతి నగరపాలక సంస్థకు ఆదాయం సమకూరనుంది.